హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ సార్. రేపు మార్చి 10 మిలియన్ మార్చ్‌కి పిలుపునివ్వడం జరిగింది. హైదరాబాదులో మిలియన్ మంది విద్యార్థులు లేకపోయినా మనం మిలియన్ మార్చ్‌కి పిలుపునిచ్చాం. దిల్‌సుఖ్ నగర్‌లో అట్‌లీస్ట్ 5, 6 వేల మంది పైగా ఉంటారు. హైదరాబాద్ మహానగరంలో దాదాపుగా 20, 30 వేల మంది విద్యార్థులున్నారు. నిన్న కర్ణాటకలోని ధార్వాడ్‌లో కొన్ని వేల మంది ర్యాలీగా రావడం జరిగింది. ఒక మార్చ్ నిర్వహించడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని రేపు 10వ తారీఖు అంటే రేపు మంగళవారం 10 గంటలకి దిల్‌సుఖ్ నగర్ రోడ్లు మొత్తం మన మిలియన్ మార్చ్‌తో నిండిపోవాల. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు దాటింది. ఈ ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి 2 ఉద్యోగాలు కూడా ఇవ్వనొక పరిస్థితి. మన ఉద్యోగాలు మనం సాధించుకోవాలంటే ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. మీకు నోటిఫికేషన్లు కావాలంటే మీరు నిజంగా ప్రిపేర్ అయితే, మీరు నిజంగా నిరుద్యోగులైతే రేపు పోలీసుల నిర్బంధాలను పక్కన పెట్టి, నిర్బంధాలను తెంచుకొని వందల మంది పోలీసులు ఉన్న మన పనిని మనం పూర్తి చేసుకోవాల. కాబట్టి పోలీసులు మాలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. మీలాంటి వాళ్ళని ఏమి అరెస్ట్ చేయరు. తీసుకుపోయిన పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టి పంపిస్తారన్న అంశం మీ అందరికీ తెలుసు. కాబట్టి మీకు నోటిఫికేషన్లు కావాలంటే ఎదురు చూస్తున్నటువంటి ప్రతి నిరుద్యోగి రోడ్డు మీదకి రావాల. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు 15,000 పైగా ఉద్యోగాలు నింపాల్సిన అవసరం ఉంది. అలాగే గ్రూప్ సంబంధించి పాత నోటిఫికేషన్‌లన్నీ పూర్తయినాయి. గ్రూప్ నోటిఫికేషన్‌లు వచ్చి కూడా 3 సంవత్సరాలు దాటిపోయింది. అలాగే మెగా డిఎస్ 25,000 ఉద్యోగాలు ఇస్తామని ఇంతవరకు ఒక ఉద్యోగం నింపని ఒక పరిస్థితి. పాత ఉద్యోగాలకే పట్టాలు ఇచ్చేసి మేమే 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఈ మోసపూరిత ప్రభుత్వాన్ని నిలదీయాలంటే, గెలవాలంటే పవర్ సెక్టర్ నిరుద్యోగులు, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, రాష్ట్రంలో మీరు పోటీ పరీక్ష ఏదైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా రేపు దిల్‌సుఖ్ నగర్ రోడ్ల పైన మనం విజృంభించాల్సిన అవసరం ఉంది. తండోపతండాలుగా, వందలు వేలుగా వచ్చేసి ఈ ప్రభుత్వాన్ని భయపెట్టిస్తే తప్ప మన ఉద్యోగాలు మనకొచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మీకు ఉద్యోగం అవసరమైతే, మీరు నిరుద్యోగి అయితే రేపు 10 గంటలకు మంగళవారం 10 గంటల నుంచి రోడ్ల మీద దిల్‌సుఖ్ నగర్‌ని మొత్తం కూడా దిగ్బంధం చేయాల్సిన అవసరం ఉంది. మన శాంతి భద్రతల సమస్య సృష్టించాలనేది మన ఉద్దేశ్యం కాదు. మన డిమాండ్ నెరవేర్చుకోవడమే మన ప్రధాన ఉద్దేశ్యం కాబట్టి శాంతియుతంగా నిరసన ప్రదర్శనని మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి పోలీసులు కూడా మాకు సహకరించి ఉద్యోగ నోటిఫికేషన్ రావడానికి సహకరించాలని, మీకు నోటిఫికేషన్లు వస్తేనే మీరు ఉద్యోగాలతో ఇవాళ రోడ్ల మీద ఉన్న అంశం. మాకు ఉద్యోగాలు లేక రోడ్ల మీద ఉన్నాం. మీరు ఉద్యోగాలు ఉండి రోడ్ల మీద మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయవద్దని పోలీసులందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దయచేసి రేపు మా పోరాటానికి మీరు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి నిరుద్యోగి పిడికిళ్ళు బిగించి రేపు దిల్‌సుఖ్ నగర్‌లో మీరు కనపడితేనే మన ఉద్యోగాలు మనకొస్తాయి. మన నోటిఫికేషన్ మనకొస్తున్న అంశాన్ని అర్థం చేసుకొని ప్రతి ఇన్‌స్టిట్యూట్‌లో చదివే విద్యార్థులు, కోచింగ్ పోయే విద్యార్థులు, స్టడీ హాల్‌లో ఉన్న విద్యార్థులు, లైబ్రరీలో ఉన్న విద్యార్థులు, హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు, హైదరాబాద్ నగరంలో, రంగారెడ్డి జిల్లాలో, నల్గొండలో, దగ్గర జిల్లాలలో ఎట్లా వీలైతే అట్లా వచ్చేసి రేపు మహా దిగ్బంధనం కార్యక్రమాన్ని చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇది ఆదేశం అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి. మీ నోటిఫికేషన్లు మీకు రావాలంటే మనం కంపల్సరీగా మనం దిల్‌సుఖ్ నగర్‌ని దిగ్బంధం చేయాల్సిందే. మిలియన్ మార్చ్ సక్సెస్ చేయాల్సిందే. థాంక్ యూ.